సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇంకొకరు కామెంట్లు ఏమడుతున్నారంటే, గురువుగారు ఆడవాళ్ళకి గర్భసంచి ఎందుకు తీసేస్తారు అంటే దేనివల్ల, ఏ దోషం ఉంటే అలా జరుగుతుంది? చాలా మంచి కామెంట్, అది మంచి ప్రశ్న. ఎంతోమంది బాధపడుతున్నారు ఈ రోజుల్లో. అయితే ఇంకా 30 years 35 40 వరకే ఆడవాళ్ళకి యూట్రస్కి ప్రాబ్లం డెవలప్ అవుతుంది, ఫైబ్రాయిడ్స్. ఎంతోమంది బాధపడుతున్నారు. 30-35 yearsకే యూట్రస్ తీసేస్తున్నారు. నేను ఆ మధ్యలో ఎప్పుడో చెప్పాను కూడా. కొందరు ఇళ్ళకి నేను వెళ్ళగానే, నన్ను వాస్తు చూడడానికి తీసుకెళ్తుంటారు కదా, ఇంట్లోకి వెళ్ళగానే కొందరిని అడుగుతాను, యూట్రస్ ఉందా పోయిందా అని. కొంతమంది ఆనండి పోయిందండి తీసేసారండి, కొంతమంది లేదండి అంటారు. అంటే త్వరగా పోతుంది అని అర్థం. కొంతమంది హార్ట్ అటాక్ వచ్చిందా అని అడుగుతాను. అవునండి వచ్చింది, మేము అసలుకి చాలా నిష్టగా ఉంటాం, చాలా డయట్ చాలా కంట్రోల్గా తీసుకుంటాం, ఎక్సర్సైజ్ చేస్తాం, యోగా చేస్తాం, చెడు అలవాటు లేవు, అయినా కానీ మాకు హార్ట్ ప్రాబ్లం వచ్చిందని. అంటే ఇదంతా ఎందుకు మళ్ళీ రిపీట్ చేస్తానంటే, ఒక అతను ఇలా అడిగాడు క్వశ్చన్ ఏంటంటే, గర్భసంచి ఎందుకు తీసేయబడుతుంది, ఏ దోషం అంటే వాస్తులో? ఆగ్నేయ దోషం అంటే, తూర్పు ఆగ్నేయంలో దోషం ఉంటే లేడీస్కి ప్రాబ్లం వస్తుంది. అంటే ఆగ్నేయ దోషం అంటే, ఆగ్నేయ దోషాలు చాలా రకాలుగా ఉంటాయి. ఆగ్నేయంలో గొయ్యి, ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంకు, ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం పెరిగి ఉండడం, ఆగ్నేయం వీధిపోటు, ఒక రూమ్ ఆగ్నేయం పెరిగి ఉండడం, ఆగ్నేయం ఫ్లోరింగ్ డౌన్గా ఉండడం, లేదా ఆగ్నేయం ఫ్లోరింగ్ ఎత్తుగా ఉండడం, ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయం అంటే ఇంట్లో చాలామంది ఇళ్ళల్లో ఏం చేస్తుంటారంటే, పని మనిషి ఇంట్లోకి రావడానికి మెయిన్ డోర్ నుంచి రావడానికి బదులు కిచెన్కి ఒక డోర్ ఇస్తూ ఉంటారు. కిచెన్కి తూర్పు ఈశాన్యంలో డోరు, ఆ ఇంటి మొత్తానికి కూడా ఆగ్నేయం డోర్గా మారుతుంది. అది కూడా దోషమే. ఇలా ఆగ్నేయ దోషాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఆగ్నేయ దోషం అంటే లేడీస్కి యూట్రస్ ఉండదు, యూట్రస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, 100% వస్తుంది. అది మనం ఇల్లు చూడగానే చెప్పవచ్చు ఇక్కడ యూట్రస్ లేదని, లేదా పోతుంది త్వరలో. అది సవరించుకుంటే ఓకే, ఇట్స్ ఓకే, రాదు. ఎంతోమంది లేడీస్ బాధపడుతున్నారు. మరికొంతమంది ఏమడుగుతున్నారంటే, ఆడపిల్లలది మగపిల్లలది మ్యారేజ్ డిలే ఎందుకు అవుతుంది? మనం ఇంతకుముందు చాలా ప్రోగ్రామ్స్ చేశాం దానిపైన, మళ్ళీ కూడా ఇప్పుడు సూక్ష్మంగా రిపీట్ చేస్తాను బ్రీఫ్గా. ఆడపిల్లలు పెళ్ళి అవ్వడానికి డిలే అవ్వడానికి కారణం ఏంటంటే, ఆ ఇంట్లో దక్షిణ ఆగ్నేయంలో దోషం ఉంటే ఆడపిల్లల పెళ్ళిళ్ళు డిలే అవుతూ ఉంటాయి. ఉత్తర ఈశాన్య దోషం ఉన్న అవుతుంది. మగపిల్లల మ్యారేజ్ డిలే అవ్వడానికి కారణం పశ్చిమ నైరుతి దోషపూరితం అవుతే ఇలా డిలే అవుతుంది. కొంతమంది లేట్ మ్యారేజెస్, కొంతమంది మ్యారేజ్ లేకుండా ఉండిపోతుంటారు మగవాళ్ళు. దానికి కారణం అసలు 40-45 అయిపోయింది, ఇతను మ్యారేజ్ అవ్వలేదు ఇంకా అని అంటే మనం చెప్పేయచ్చు, పశ్చిమంలో ఇక్కడ వీళ్ళ ఇంట్లో నైరుతిలో ఎక్కడ దోషం ఉందిరా బాబు అని. 40 yearsలో కూడా నేను కొంతమంది ఇల్లు మార్చాక మ్యారేజ్ చేసుకున్నారు. కొంతమంది ఏమో ఏజ్ అయిపోయింది గురుగారు అని కోరుకున్నారు. సో తొందరగా కొంచెం ఆ దోషం ఎక్కడుంది, పశ్చిమంలో దోషం, నైరుతిలో దోషం సవరించుకుంటే మగవాళ్ళ పెళ్ళిళ్ళు ఈజీగా అయిపోతాయి. ఆడవాళ్ళ పెళ్ళిళ్ళు జరగట్లేదు, డిలే అవుతుంది. సరే కొద్దిగా 1, 2, 3, 4, 5 చూసాము, డిలే అవుతుంది, ఓకే. అస్తమానం ఇంకా క్యాన్సిల్ అయిపోతున్నాయి, అసలు పెళ్ళి సంబంధాలే కుదరట్లేదు అంటే దక్షిణ ఆగ్నేయంలో దోషం ఉంది అని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. దాన్ని సవరించుకుంటే హాయిగా ఈజీగా పెళ్ళిళ్ళు అయిపోతాయి. పెళ్ళిళ్ళే కాదు, అసలు బర్త్డే సెలబ్రేట్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది. అక్కడ డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఏదో ఒక కారణం చేత ఆ అకేషన్ సెలబ్రేట్ చేయలేకపోతాం. చిన్న బర్త్డే పార్టీ కూడా సెలబ్రేట్ చేయలేకపోతాం, ఏదో అవంతరం వచ్చేస్తుంది. దక్షిణ ఆగ్నేయం ఆడపిల్లల మ్యారేజ్కి కారణం, డిలేకి కారణం
పశ్చిమ నైరుతి మగవాళ్ళ పెళ్ళిళ్ళు డిలేకి కారణం. ఆడవాళ్ళ గర్భసంచి తీసేయడానికి కారణం ఏంటంటే దోషం, ఆగ్నేయ దోషం. ఆగ్నేయంలో దోషపూరితం అవుతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చాలామంది ఇప్పుడు పీసీఓడిగా మారుతున్నారు. ఆడపిల్లలకి అసలు సంతానమే కలగకపోతుంది. ఇప్పుడు అసలు కన్సీవే అవ్వదు. అంతా బాగుంటుంది, చూస్తారు, థైరాయిడ్ ప్రాబ్లం డెవలప్ అయిపోతుంది, ఓవర్ వెయిట్ ఒబీస్ అయిపోతారు, పీసీఓడి అంటారు. దీనికి కూడా ఆగ్నేయ దోషం. ఆగ్నేయ దోషానికి తోడుగా ఉత్తరంలో దోషపూరితం అవుతే పీసీఓడిగా మారిపోతారు. సాయి రక్ష.